పాత గాయం మళ్లీ మంట పుట్టిస్తోంది. అనుచిత వ్యాఖ్యల దుమారం ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఆనాడు అసెంబ్లీలో జరిగిన ఘటన, చంద్రబాబు శపథం మరోసారి చర్చకొచ్చాయి. నిన్న మంత్రి లోకేష్ నాటి ఘటనను ప్రస్తావించి ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇవాళ మాజీ మంత్రి అంబటి రాంబాబు దానికి కౌంటర్ ఇచ్చారు. ముందుగా అంబటి చేసిన ట్వీట్ ఏంటో చూద్దాం. నారా లోకేష్ కి మాజీ మంత్రి అంబటి కౌంటర్ ఇది. అసెంబ్లీలో మీ తల్లి గారిని అవమానించినట్టు నిరూపిస్తే క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటూ ట్వీట్ చేశారు అంబటి రాంబాబు. అలాగే మరికొన్ని కామెంట్స్ కూడా ఆయన చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెడితే ముందుగా ప్రస్తుత స్పీకర్ పైన, డిప్యూటీ స్పీకర్ పైనే కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అని కూడా అన్నారు. కొన్నాళ్లుగా నాయకులు, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ 36 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వికృత పోస్టులు పెడుతున్న వారికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నారు ఏపీ పోలీసులు. ఈ అరెస్టులన్నీ అక్రమం అని వైసీపీ మండిపడుతోంది. ఈ క్రమంలో అనుచిత వ్యాఖ్యల అంశంపై గతంలో జరిగిన ఘటనను లోకేష్ గుర్తు చేశారు. నాడు అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారని మండలిలో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారాయన. నిన్న లోకేష్ వ్యాఖ్యలతో మరోసారి పాత ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. నాటి అసెంబ్లీ ఘటనను నిన్న మండలిలో లోకేష్ ప్రస్తావించడంతో బొత్స సమాధానమిచ్చారు. తామలాంటి వ్యాఖ్యల్ని సమర్థించబోము అన్నారు. అదే నిజమైతే వాళ్లకే మళ్లీ టికెట్లు ఎందుకు ఇచ్చారు అంటూ లోకేష్ ఎదురు ప్రశ్నించారు. లోకేష్ మాటలకు కౌంటర్గా ఇవాళ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అసెంబ్లీలో మీ తల్లి గారిని అవమానించినట్టు నిరూపిస్తే క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు. నాటి ఘటనను ప్రస్తావిస్తూ నిన్న లోకేష్ అసలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. సింగల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. 10 మంది, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్న కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి.